వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియో లెసన్లో మనం 10th క్లాస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్లో సెకండ్ చాప్టర్ అయినటువంటి పోలినామియల్స్లో సెకండ్ టాపిక్గా జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పోలినామియల్ అనే టాపిక్ డిస్కస్ చేస్తూ దీనిలో భాగంగా గ్రాఫికల్ కండిషన్స్ ఆఫ్ లీనియర్ అండ్ క్వాడ్రటిక్ పోలినామియల్స్ అనేటువంటి అంశాన్ని తెలుగు వివరణతో మనం నేర్చుకోబోతున్నాం. సో జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ప్రీవియస్ టాపిక్ లో పాలినామియల్ బేసిక్స్ లో మనం జీరో వాల్యూ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఎవ్రీ పాలినామియల్ కి కూడా జీరో వాల్యూ మీనింగ్ తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని జామెట్రికల్ గా గ్రాఫికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ జీరో వాల్యూ యొక్క డెఫినేషన్ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, జీరో ఆఫ్ ఏ పాలినామియల్ p of x is the value of x for which p of x equal to 0. So first p of x is a polynomial అనుకుందాం. p of x means polynomial in x. x అనే వేరియబుల్ లో ఒక polynomial ఉంటే x ప్లేస్ లో ఏ నెంబర్ ని రీప్లేస్ చేస్తే 0 వస్తుందో, అంటే p of x వాల్యూ 0 ఎప్పుడైతే అవుతుందో ఆ x వాల్యూని మనం జీరో వాల్యూ అంటాం. సో ఈ విధంగా జీరో వాల్యూని తీసుకున్నప్పుడు మరి మనం జామెట్రికల్ గా దాన్ని ఎలా చెప్పొచ్చు అన్నప్పుడు, సపోజ్ మనం ముందు రఫ్ గా చూస్తే మనకి గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ విధంగా హారిజంటల్ x యాక్సిస్, వెర్టికల్లీ ఇలా y యాక్సిస్ ని మనం తీసుకుంటే, ఏ పొలినామియల్ అయినా సరే మనం దానిలో ఉన్నటువంటి డిఫరెంట్ x వాల్యూస్ కి ఈ p of x నే y అని తీసుకుని, అంటే y is equal to p of x అనేటువంటి ఒక ఈక్వేషన్ ని మనం తీసుకుని x ప్లేస్ లో డిఫరెంట్ వాల్యూస్ ని మనం రీప్లేస్ చేస్తూ y వాల్యూస్ కనుక్కొని XY అనేటువంటి కాంబినేషన్ మనం ఆర్డర్డ్ పేర్స్ రూపంలో గుర్తిస్తే రకరకాల షేప్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి ఇలా స్ట్రైట్ లైన్ రావచ్చు, కొన్నిటికి ఈ విధంగా కర్వ్ షేప్ పారాబోలా అంటాం ఇలా రావచ్చు, లేదంటే ఇలా రకరకాల కర్వ్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నుంచి జీరో వాల్యూని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ y ఈక్వల్ టు p of x అనేది మనకి ఏమవ్వాలి, జీరో అవ్వాలి. సో జీరో వాల్యూ అంటే టోటల్లీ p of x ఈక్వల్ టు జీరో అవ్వాలి. బట్ p of x నే మనం y గా తీసుకున్నాం. సో p of x ని y గా తీసుకున్నప్పుడు y వాల్యూ జీరో అయ్యేది ఎక్కడ అంటే x యాక్సిస్ మీద. అంటే x యాక్సిస్ మీద ఏ పాయింట్ అయినా సరే y వాల్యూ జీరో. సో x యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ కి, అంటే y వాల్యూ ఎక్కడైతే జీరో అవుతుందో x యాక్సిస్ మీద ఉండేటువంటి పాయింట్స్ లో ఫస్ట్ కోఆర్డినేట్ x కోఆర్డినేట్ ఏదైతే ఉందో దాన్నే మనం జీరో వాల్యూగా చెప్పవచ్చు. సో అదే పాయింట్ ఇప్పుడు మనం మెన్షన్ చేసుకుందాం. ద x కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ వేర్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు p of x intersects the x axis are generally the zeros of y ఈక్వల్ టు p of x. సో ఈ పాయింట్ ని స్టూడెంట్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. y is equal to p of x అనేటువంటి పొలినామియల్ మనకి ఇస్తే x కోఆర్డినేట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే ఈ గ్రాఫ్ x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ అవుతుందో, చూడండి x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ అయిందంటేనే y జీరో అయింది అని అర్థం. y జీరో అయినప్పుడు టోటల్లీ దాని జీరో వాల్యూ అంటాం. సో జీరో వాల్యూస్ అనేది మనం జామెట్రికల్ గా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ x యాక్సిస్ అది ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో కనుక్కోవాలి. అది మనకి జీరో వాల్యూస్ కనుక్కునేటువంటి ఒక ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఇన్ జనరల్ given polynomial p of x of degree n, the graph of y equal to p of x intersects the x-axis at most n points. So a polynomial of degree n has at most n zeros. So ఈ పాయింట్ వెరీ వ్యాలిడ్ పాయింట్. మనకి ఇక్కడ నేను చెప్పాను రకరకాలటువంటి షేప్స్ మనకు వస్తాయి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాల్సింది దాని డిగ్రీ ఎంత. లాస్ట్ టాపిక్ లోనే మనం డిగ్రీ అంటే ఏమిటో తెలుసుకున్నాం. పొలినామియల్ కి పొలినామియల్ డిగ్రీ ఎంత ఉంటే ఆ గ్రాఫ్ అనేది x యాక్సిస్ ని దాని డిగ్రీ ఎంత ఉందో అన్ని పాయింట్స్ వద్ద గరిష్టంగా అది టచ్ చేస్తుంది. అట్ మోస్ట్ n పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 2 ఉంటే హైయెస్ట్ 2 ప్లేసెస్ లోనే ఇంటర్సెక్ట్ అవుతుంది. డిగ్రీ 3 ఉంటే 3 ప్లేసెస్ అవ్వచ్చు. డిగ్రీ 1 ఉంటే 1 ప్లేసే అవ్వచ్చు. ఈ విధంగా డిగ్రీ ఎంతో డిసైడ్ అయితే x యాక్సిస్ అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఎన్ని ప్లేసెస్ లో అనేది మనం చెప్పవచ్చు.
సో పొలినామియల్ యొక్క డిగ్రీ n అనుకుంటే ఇట్ హ్యాస్ అట్ మోస్ట్ n జీరోస్. సో అట్ మోస్ట్ n జీరోస్ మీన్స్ అత్యధికంగా అంటే మాక్సిమం n జీరోసే ఉంటాయి అని చెప్పనమాట. అంటే గరిష్టంగా n జీరోసే ఉంటాయి, n నుంచి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిగ్రీని బేస్ చేసుకుని చూడండి, డిగ్రీ n అన్నాం, డిగ్రీ 2 ఉన్నదాన్ని మనం ఏమంటాం, క్వాడ్రటిక్ అంటాం. సో క్వాడ్రటిక్ అబ్జర్వ్ చేస్తే క్వాడ్రటిక్ పొలినామియల్ కెన్ హ్యావ్ అట్ మోస్ట్ 2 జీరోస్ అని చెప్పవచ్చు. సో ఈ పాయింట్ కి ఇది రిలేటెడ్ ఉంటుంది చూడండి. పొలినామియల్ డిగ్రీ n మీన్స్ ఇట్ హ్యాస్ అట్ మోస్ట్ n zeros. సో quadratic polynomial, what is a quadratic polynomial? If the degree of a polynomial is 2, then it is called quadratic. So quadratic polynomial can have at most 2 zeros. In the same way, degree 3 ఉంటే ఏమంటాం, cubic అంటాం. So next point, a cubic polynomial can have at most 3 zeros. So ఈ రెండు కూడా మనకి valid points. Quadratic polynomial కి maximum 2 zero values ఉంటాయి, cubic polynomial కి maximum 3 zeros ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వాడ్రటిక్ అయితే ఇలా గ్రాఫ్ లో ఎక్కడైనా రెండు ప్లేసెస్ లో ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తే, క్యూబిక్ అయితే ఈ విధంగా 1 2 3 ఈ విధంగా 3 ప్లేసెస్ లో ఎక్స్ యాక్సిస్ టచ్ చేసే అవకాశం ఉంటుంది. మాక్సిమం అన్నమాట, అంటే ఇంకా తక్కువ అవ్వచ్చు, హైయెస్ట్ 3 అవ్వచ్చు. అలాగే క్వాడ్రటిక్ 2 కంటే తక్కువ అవ్వచ్చు, హైయెస్ట్ 2 అవ్వచ్చు. సో జామెట్రికల్ కండిషన్స్ లో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ అన్ని ఇక్కడ మనకు ఉన్నాయి, నోట్ చేసుకోవాల్సిన స్టూడెంట్స్. సో జీరో వాల్యూ అంటే గుర్తు చేసుకున్నాక, జీరో వాల్యూస్ ని గ్రాఫికల్ గా ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ పాయింట్ చెప్తుంది. అలాగే డిగ్రీని బేస్ చేసుకుని జీరోస్ వాల్యూస్ యొక్క మాక్సిమం నెంబర్ ఎలా డిసైడ్ చేయాలో ఇక్కడ చూసాం. దాని అప్లికేషన్ గా మనకి మెయిన్ క్వాడ్రటిక్ అండ్ క్యూబిక్ గురించి మనకి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాడ్రటిక్ క్యూబిక్ లో ఎన్ని జీరో వాల్యూస్ వస్తాయో ఇక్కడ మనం చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్, గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పోలినామియల్. సో లీనియర్ పోలినామియల్ తీసుకుని మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తే పొజిషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ పోలినామియల్. సో లీనియర్ పోలినామియల్ ఇక్కడ రఫ్ గా మనం ఒకసారి చూస్తే డిగ్రీ 1 ఉన్నటువంటి పోలినామియల్ ని లీనియర్ పోలినామియల్ అంటాం. సో డిగ్రీ 1 అంటే ఎక్స్ లో మనం తీసుకుంటే, సపోజ్ ఇక్కడ ఎక్స్ టర్మ్ తో పాటు ఒక కాన్స్టెంట్ ఉండొచ్చు కనుక మనకు తెలుసు ఏఎక్స్ ప్లస్ బి అనేది జనరల్ ఫామ్ గా దీన్ని తీసుకుంటాం. అంటే దీంట్లో ఎక్స్ టర్మ్ తో పాటు కాన్స్టెంట్ ఉండొచ్చు, దాని కోఎఫిషియంట్ ఏ అనుకున్నాం. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, ఈ మోడల్లో ఉన్నది జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పోలినామియల్ ఇన్ ఎక్స్. ఇప్పుడు దీన్ని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తే ఇది ఒక లైన్ ని ఫామ్ చేస్తుంది. ఒకసారి ఈ నేమ్ మనం అబ్జర్వ్ చేస్తేనే లీనియర్ అనే పేరు రావడానికి కారణం, ఇది గ్రాఫికల్ గా ఒక స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటాం. ఆ లైన్ ఎలా ఫామ్ అవుతుందో మనం ఎగ్జాంపుల్ తో సహా చూద్దాం. ముందుగా ఈ ఏఎక్స్ ప్లస్ బి అనే దాన్ని తీసుకుని మనం దాని జీరో వాల్యూ కనుక్కునేటప్పుడు జనరల్ ఏం చేస్తాం, దీన్ని జీరోకి ఈక్వల్ చేస్తాం. నార్మల్ గా మనం ఆల్జిబ్రాయిక్ గా సాల్వ్ చేయాలన్నా దీని జీరో వాల్యూ ప్రీవియస్ టాపిక్ లోనే చూసాం. ఏఎక్స్ ప్లస్ బి జీరో అయితే ఎక్స్ ఎంత అవుతుంది. సో ఇక్కడ బి రైట్ సైడ్ షిఫ్ట్ చేసాం అనుకోండి, ఏఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి. నెక్స్ట్ ఏని ఇటు షిఫ్ట్ చేస్తే ఇంటూలోది బై అవుతుంది కనుక ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అంటే చూడండి, లీనియర్ పోలినామియల్ జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బిలో ఉన్న దానికి జీరో వాల్యూ మైనస్ బి బై ఏ. దేని వాల్యూ అది, ఎక్స్ వాల్యూ. సో ఇది ఎక్స్ యాక్సిస్ ని కట్ చేసే ప్లేస్ అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్ అది ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్ లో ఉండే నంబర్ మైనస్ బి బై ఏ, అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై ఎక్స్ కోఎఫిషియంట్ అనేది వస్తుంది. మరి దీన్ని పాయింట్ గా రిప్రజెంట్ చేసేటప్పుడు ఏమంటాం, మనకి ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ రాసేటప్పుడు సెకండ్ ప్లేస్ జీరో కాబట్టి మైనస్ బి బై ఏ కామా జీరో. అంటే ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్ పాయింట్ రూపంలో ఇలా ఉంటుంది. ఎక్స్ ప్లేస్ లో మైనస్ బి బై ఏ, వై ప్లేస్ లో జీరో. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ముందు రఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనం నోట్స్ లో రాసుకునేది మెన్షన్ చేస్తున్నాం. అంటే ఒక లీనియర్ పోలినామియల్ జనరల్ ఫామ్ ఇలా ఉన్నప్పుడు దానిని జీరో వాల్యూ మనం కనుక్కుంటే గ్రాఫికల్ గా అది ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తూ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, మైనస్ బి బై ఏ కామా జీరో వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పోలినామియల్ y is equal to ax plus b is a straight line which intersects the x-axis at exactly 1 point minus b by a comma 0. ఇప్పుడే మనం రిప్రజెంట్ చేసాం చూడండి, జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పోలినామియల్ ఇది. ఇందులో ఇది లీనియర్ అని పిలవాలంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ అనేది డిగ్రీ 1 అనేది కంపల్సరీ కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి.
ఇది ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. అంతేకాకుండా అది ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? ఓన్లీ 1 పాయింట్ లో. లీనియర్ డిగ్రీ 1 కాబట్టి ఓన్లీ 1 పాయింటే అది ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ 1 పాయింట్ వాల్యూ అంటే ఆ పాయింట్ కోఆర్డినేట్స్ -b/a, 0. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఒక లీనియర్ పోలినామియల్ తీసుకుని గ్రాఫ్ గీయడానికి వీలుగా y is equal to 2x minus 3. Let us take this example. So a ప్లేస్ లో 2, b ప్లేస్ లో -3 తీసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి ఒక లీనియర్ పోలినామియల్ తీసుకుని పాయింట్స్ గుర్తించి దీన్ని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయొచ్చు. దీనికోసం ఒక టేబులర్ ఫామ్ తీసుకుందాం. అంటే డిఫరెంట్ x వాల్యూస్ తీసుకుని వాటికి y వాల్యూ తీసుకోవాలి. కనీసం ఒక 3 వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి వీలుగా let us take x వాల్యూ, y వాల్యూ అండ్ x, y ఆర్డర్డ్ పేర్. సో చూడండి, x మనం తీసుకునే వాల్యూ ఇక్కడ రాస్తాం. y ఎంత అవుతుందో ఇప్పుడు కనుక్కుంటాం. x సపోజ్ మనం ఒక వాల్యూ తీసుకుంటే దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2x - 3 వచ్చే ఆన్సర్ y అవుతుంది. x ని y ని పాయింట్ రూపంలో ఆర్డర్డ్ పేర్ రూపంలో రాసిన సొల్యూషన్ ఇక్కడ ఉంటుంది. సో దీనికి డిఫరెంట్ వాల్యూస్ ఏవైనా రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. మనం ఈజీగా ఉండడం కోసం 0, 1, 2 లాంటి వాల్యూస్ ని తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us take x వాల్యూ 0 అండ్ నెక్స్ట్ 1, నెక్స్ట్ 2. ఈ విధంగా డిఫరెంట్ నెంబర్స్ ఎటువంటివైనా మనం ఇంటీజర్స్ ని తీసుకోవచ్చు. సపోజ్ 0 అనే దాన్ని తీసుకుందాం x వాల్యూ. దెన్ వి సబ్స్టిట్యూట్ x is equal to 0 in this equation. So y equal to 2x. It means 2 into 0 minus 3. So calculate this value. 2 zeros are 0. This is totally 0. 0 minus 3. So finally we got the result -3. So if x equal to 0, then y is equal to -3. So one solution of this equation is 0, -3 in the form of ordered pair. సో ఆర్డర్డ్ పేర్ రూపంలో గ్రాఫికల్ రిప్రజెంట్ చేయాలంటే x, y అనే ఆర్డర్ లో తీసుకోవాలి కాబట్టి 0, -3 is the one solution. దీన్ని మనం ఓ పాయింట్ గా గుర్తిస్తాం. నెక్స్ట్ let us take x equal to 1. So if we substitute x equal to 1 in this equation, so we can calculate like this. Y is equal to 2 into 1. 2 into 1 minus 3. So 2 ones are 2. 2 minus 3. 2 minus 3 value -1. సో x ప్లేస్ లో 1 తీసుకుంటే y ప్లేస్ లో -1 వచ్చింది. సో ద సెకండ్ సొల్యూషన్ ఈజ్ 1, -1. x వాల్యూ 1, y వాల్యూ -1. లెట్ us take another point, 2. x equal to 2. So if we substitute x is equal to 2 here, y equal to 2 into 2 minus 3. So 2 2s are 4. 4 minus 3 value is 1. So if x equal to 2, then y is equal to 1 by this equation. So totally we got 3 ordered pairs or 3 points which satisfy this equation. So y equal to 2x minus 3 అనే దాన్ని సాటిస్ఫై చేసే విధంగా ఒక 3 సొల్యూషన్స్ మనం తీసుకున్నాం. ఇలా 3 కంటే మోర్ ఎన్ని సొల్యూషన్స్ అయినా మనం తీసుకోవచ్చు. బట్ ఈ 3 సొల్యూషన్స్ ని తీసుకుని మనం అక్కడ పాయింట్స్ గా గుర్తిస్తే ఈ 3 ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేయడాన్ని మనం గమనించవచ్చు. దాన్ని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రఫ్ గా గ్రాఫికల్ గా కూడా ఒకసారి రిప్రజెంట్ చేద్దాం. సో లెట్ us take the model of గ్రాఫ్ షీట్. సో ఇక్కడ 0 నుంచి ఇది x యాక్సిస్ హారిజంటల్, అలాగే ఇది వెర్టికల్ మనం తీసుకుంటే ఇక్కడ హారిజంటల్ ఉన్నటువంటి x యాక్సిస్ ని x డాష్ అని రిప్రజెంట్ చేస్తాం. సో వెర్టికల్ యాక్సిస్ y యాక్సిస్ అంటాం కనుక y అండ్ y డాష్ అని చెప్పి దీన్ని రిప్రజెంట్ చేస్తాం. సో ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ బోత్ ద యాక్సిస్ ఇస్ ఆరిజిన్. సో నెంబర్స్ లో ఇది 0 తో సమానం. సో మనకు తెలుసు ఈ యాక్సిస్ మీద నెంబర్స్ గుర్తించే విధానం రైట్ సైడ్ పాజిటివ్ అండ్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఆన్ x యాక్సిస్, అప్ సైడ్ పాజిటివ్ అండ్ డౌన్ సైడ్ నెగిటివ్ ఆన్ y యాక్సిస్. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని ఇక్కడ గుర్తిస్తే ఎక్కడ వస్తాయో చూడండి. 0, -3. x వాల్యూ 0, y వాల్యూ -3. సో 0, -3 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఈ ప్లేస్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 1 అండ్ -1. సో x వాల్యూ 1, y వాల్యూ -1. సో ఈ రెండిటికి మనకి స్ట్రైట్ గా ఇక్కడ వస్తుంది పాయింట్ 2, 1. సో x వాల్యూ ఈజ్ 2, y వాల్యూ ఈజ్ 1 ఇక్కడ వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ ని ముందు మనం గుర్తిద్దాం వరుసగా. ముందుగా లెట్ us మార్క్ 0, -3 అండ్ 1, -1 అండ్ 2, 1. చూడండి 0, -3 గుర్తించాం, 1, -1 గుర్తించాం, 2, 1 గుర్తించాం. ఇప్పుడు ఈ 3 మీరు గమనిస్తే మనం గ్రాఫ్ షీట్ మీద రియల్ గా గుర్తించినా సరే ఈ 3 ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాయి. సో ఈ మూడింటిని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ ని మనం గీవచ్చు. సో ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది.
ఇలా ఈ 3 పాయింట్సే కాదు, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే విధంగా ఇతర ఎక్స్ వాల్యూస్ ఏవి తీసుకున్నా సరే ఆల్ దో సొల్యూషన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ లై ఆన్ ద సేమ్ లైన్. అంటే ఈ లైన్ మీద అవన్నీ ఉంటాయి. మనం ఎన్ని ఇన్ఫినిట్ లక్షల సొల్యూషన్స్ గుర్తించినప్పటికీ అవన్నీ ఈ స్ట్రైట్ లైన్ మీదే ఫామ్ అవుతాయి. సో మ్యాథమెటిక్ మనకి ఆల్జీబ్రిక్ గా ఈ ఏఎక్స్ ప్లస్ బి రూపంలో ఉన్నటువంటి ఈక్వేషన్ కి గ్రాఫికల్ గా ఒక స్ట్రైట్ లైన్ కి మనకి ఒక 1-to-1 కరస్పాండెన్స్ రూపంలో ఒక రిలేషన్ ఉందని గమనించవచ్చు. అంటే దీని మీద ఉన్న ఎవ్రీ పాయింట్ కూడా ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ ఈక్వేషన్ ఖచ్చితంగా ఈ టోటల్ స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పొలినామియల్. సో టోటల్ గా మనం స్టూడెంట్స్ చివరికి మనకి సారాంశం గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పొలినామియల్ is ultimately a straight line and it intersects the x-axis at exactly 1 point minus b by a 0. ఇక్కడ ఒకసారి చూడండి, x-axis ని intersect చేసే పాయింట్ ఇది. ఇది మీరు గమనిస్తే 1 and 2 మిడిల్ లో వస్తుంది, అంటే 1.5. 1.5 అంటే 3/2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీని సొల్యూషన్ కూడా 2x - 3 0 చేసుకుంటే ఇక్కడ మనం రఫ్ గా చూస్తే if 2x - 3 equal to 0 then 2x equal to 3, so x is equal to 3/2. సో 3/2 మనం క్యాన్సిల్ చేస్తే 1.5 వస్తుంది. 3/2 అనేది మనం క్యాన్సిల్ చేస్తే 1.5, అంటే x వాల్యూ 1.5 అయినప్పుడు దీని 0 వాల్యూ అవుతుంది. నిజంగానే ఇక్కడ చూడండి, మనం ఈ స్ట్రైట్ లైన్ కలిపినప్పుడు 1.5 1 కి 2 కి ఎగ్జాక్ట్లీ మిడిల్ నుంచి ఈ లైన్ వెళ్ళడం మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఈ లైన్ నుంచి మనం 0 వాల్యూని చెప్పవచ్చు, అదేవిధంగా దాని మీద ఉన్న అనేక సొల్యూషన్స్ ని మనం రిప్రజెంట్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పొలినామియల్. లీనియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం క్వాడ్రాటిక్ గురించి ఇప్పుడు చూద్దాం. నౌ గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్. ఇంతకు ముందు లీనియర్ చూసాం, ఇప్పుడు క్వాడ్రాటిక్ మీన్స్ డిగ్రీ 2. సో మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్ గురించి ఇంతకు ముందు టాపిక్ లోనే నేర్చుకున్నప్పటికీ ఇక్కడ స్టూడెంట్స్ అవగాహన కోసం గుర్తు చేయడానికి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. క్వాడ్రాటిక్ పోలినామియల్ మీన్స్ ఏ పోలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 2. సో డిగ్రీ 2 ఉన్న క్వాడ్రాటిక్ పోలినామియల్ తీసుకుని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తే ఎలా వస్తుంది. దీనికోసం ముందుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని ఆధారంగానే మీకు ఆ షేప్ ని పరిచయం చేస్తాం. సో లెట్ us take y is equal to x square minus 3x plus 2. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్. చూడండి ఇక్కడ డిగ్రీ 2 ఉంది. ఇప్పుడు ఇది తీసుకుని ఇదే విధంగా ఇంతకు ముందు చేసినట్లే x వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకుని y వాల్యూ రాస్తే మనకి టేబులర్ ఫామ్ లో రాసుకుంటే డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. వాటిని మనం ప్లాట్ చేసి గుర్తిద్దాం. అయితే దీనికి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ తీసుకుందాం. ఎందువల్లంటే డిగ్రీ ఎక్కువయ్యే కొద్దీ కూడా వేరియేషన్, ఆ పాయింట్స్ వచ్చే విధానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ వచ్చేలాగా y వాల్యూ కనుక్కోవడానికి ఇక్కడ 3 భాగాలుగా చేద్దాం. ఫస్ట్ x వాల్యూ, దాని నుంచి x స్క్వేర్, నెక్స్ట్ -3x, నెక్స్ట్ +2, ఈ 3 యాడ్ చేస్తే y అవుతుంది. సో లెట్ us టేక్ ద టేబులర్ ఫామ్ x స్క్వేర్ -3x +2 అండ్ y. ఫైనల్లీ x, y. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే x నుంచి y డైరెక్ట్ గా రాయకుండా ఇక్కడ ఏం చేసాం, 3 పార్ట్స్ గా విడగొట్టాం. x వాల్యూని బట్టి x స్క్వేర్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ -3x అంటే ఎంతో ఇక్కడ రాసుకుంటాం. యాక్చువల్లీ 2 అనే నెంబర్ ని ఇక్కడ వేసుకున్నాం. ఈ మూడిటి యొక్క టోటల్ y అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ టోటల్, అంటే ఈ 3 కాలమ్స్ యొక్క టోటల్ x స్క్వేర్ -3x +2 వాల్యూని ఇక్కడ y గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇదే విధంగా x కి డిఫరెంట్ వాల్యూస్ మనం తీసుకుంటాం. ఇక్కడ నేను టోటల్లీ ఒక 6 వాల్యూస్ ని తీసుకున్నాను, మనకి షేప్ కరెక్ట్ గా అర్థం కావడానికి. సో ముందుగా x కి ఇంతకు ముందు లాంటి డిఫరెంట్ వాల్యూస్ ని ట్రై చేద్దాం. సపోజ్ 0, 1, 2, అలాగే 3. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ కూడా -1, -2, ఇలా డిఫరెంట్ వాల్యూస్ ని x కి మనం తీసుకోవచ్చు. పెద్ద ఇంటీజర్స్ కాకుండా 0కి దగ్గరగా ఉన్న ఇంటీజర్స్ తీసుకుంటే మనకి రిప్రజెంట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి 0, 1, 2, 3, -1, -2, ఈ 6 వాల్యూస్ ని మనం చూద్దాం. ఫస్ట్ x 0 అయినప్పుడు టోటల్ గా y ఎంత అవుతుంది. So if we substitute x equal to 0 in this equation, what is the value of y? So ఒకేసారి రఫ్ గా చేయకుండా ఇక్కడ మన టేబుల్ లోనే క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to find x square only. If x equal to 0, 0 square is also 0. Next -3x. So -3 into 0, -3 zeros, 0 into anything 0 కాబట్టి ఈ కాలం కూడా 0 అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇది చూస్తే ఓన్లీ 2, అంటే వీటికి 2 యాడ్ చేసుకున్నాయి కాబట్టి 2 కి ఎదురుగా ఉన్న ఈ రో మొత్తం 2a వస్తుంది. సో టోటల్ గా ఈ మూడిటి టోటల్ అంటే x స్క్వేర్ -3x +2 ఈ 3 కాలమ్స్ యొక్క టోటల్ y కాబట్టి ఈ 3 ఎడిషన్ చేస్తే మనకి 2 వచ్చింది ఫైనల్ గా, అంటే y వాల్యూ 2. సో ఫైనల్లీ ఇఫ్ x ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 2. సో ద ఫస్ట్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ we take is
0, 2. In the same way, if x equal to 1, 1 substitute చేయండి. 1 square is also 1. Next column, minus 3 into 1. So minus 3 ones are minus 3. So this column minus 3. Next column 2. So total of these 3 columns 1 minus 3 plus 2. ఈ మూడు చూడండి. 1 minus 3 plus 2 అంటే అబ్జర్వ్ చేయండి. ప్లస్ లో 1 plus 2 3 అవుతుంది. మైనస్ లో 3 ఉంది. టోటల్లీ ఇట్ బికమ్స్ 0. అంటే ఈ టోటల్ 0 అయిపోయింది చూడండి. సో x 1 అయినప్పుడు y 0 అయింది. సో దీన్నే మనం 0 వాల్యూ కూడా తీసుకోవచ్చు. 1, 0 అనేది ఒక సొల్యూషన్ గా మనకు వచ్చింది. నెక్స్ట్ 2 ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ వాల్యూ ఈజ్ 4. నెక్స్ట్ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే minus 3 into 2. 3 2s are 6. సో ఇట్ ఈస్ మైనస్ ఉంది కనుక -6. నెక్స్ట్ కాలం 2. సో ఈ టోటల్ చూడండి. 4 minus 6 plus 2. 4 plus 2 6. 6 minus 6 0. సో ఈ కాలంలో కూడా మనకి 0 వచ్చింది. అంటే x 2 అయినప్పుడు కూడా y వాల్యూ 0 అయింది. సో ఆర్డర్డ్ పెయిర్ రూపంలో 2, 0. సో ఈ రెండు కూడా ఒక స్పెషల్ వాల్యూస్ 0 వాల్యూస్ గా మనం తీసుకోవచ్చు. ఇక 3 తీసుకుందాం. 3 స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ అంటే 9. 3 3s are 9. నెక్స్ట్ ఇక్కడ 3 రాస్తే -3 into 3. సో 3 3s are 9 కాబట్టి ఇక్కడ కూడా 9 బట్ నెగిటివ్ ఉంది కనుక సైన్ -9. నెక్స్ట్ 2. సో ఈ మూడి టోటల్ చూడండి. 9 9 క్యాన్సిల్ అవుతాయి. 0 అయిపోయి ఇక్కడ 2 మిగులుతుంది. సో ఇక్కడ అల్టిమేట్ రిజల్ట్ 2. సో x వాల్యూ 3 అయితే y వాల్యూ 2. నెక్స్ట్ కాలం ఈసారి -1 తీసుకుందాం. x ప్లేస్ లో -1. ఇఫ్ x ఈజ్ -1, -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్సో +1. ఎందువల్లంటే మీకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక మైనస్ ని హోల్ స్క్వేర్ చేసిన ప్లస్ వాల్యూ వస్తుంది కాబట్టి -1 హోల్ స్క్వేర్ వాల్యూ కూడా 1 అవుతుంది. 1 స్క్వేర్ ఎంత అవుతుందో -1 స్క్వేర్ కూడా అంతే అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం -3 into -1 రాయాలి. చూడండి, -3 into x ప్లేస్ లో -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 3 1s are 3. సో ఈ ప్లేస్ లో 3 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ 2. ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. 3 1 + 3 + 2 టోటల్లీ మనం అబ్జర్వ్ చేస్తే 6 వచ్చింది. సో టోటల్ గా -1 కి రిజల్ట్ 6. ఇక ఇంకొక వాల్యూని కూడా మనం రిప్రజెంట్ చేస్తున్నాం -2. ఇఫ్ x ఈక్వల్ టు -2, x స్క్వేర్ ఈజ్ -2. -2s are +4. -2 into -2 is +4. బట్ -3 into -2 is +6. 3 2s are 6 కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ 2. సో total of 4 plus 6 plus 2. 4 6 10. 10 plus 2 12. So final result is 12. X value -2, y value 12. So let us plot these 6 points. ఇప్పుడు ఈ 6 పాయింట్స్ ని తీసుకుని డిఫరెంట్ ప్లేసెస్ లో గ్రాఫికల్ షీట్ మీద ఎలా వస్తాయనేది ఇప్పుడు మనం చూసినట్లయితే let us take x axis and y axis. Horizontal is x and vertical is y. సో ఇప్పుడు నేను ఇక్కడ స్కేల్ చూడండి. x axis మీద పాజిటివ్ నెగిటివ్, రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఈ విధంగా తీసుకున్నాను. వై యాక్సిస్ మీద ఇక్కడ ఏం చేద్దామంటే చూడండి, వై యాక్సిస్ మీద కొంచెం ఎక్కువ నెంబర్స్ 12 వరకు కూడా మనం గుర్తిస్తాం కనుక ఇక్కడ మనకి ఈజీగా ఉండడానికి స్కేలు 2 యూనిట్స్ చొప్పున తీసుకుందాం. 2 4 6 8 అలా 12 వరకు రిప్రజెంట్ చేద్దాం. చూడండి 2 4 6 8 10 12. అంటే x యాక్సిస్ మీద 1 యూనిట్ తీసుకుంటే స్కేల్, y యాక్సిస్ మీద 2 యూనిట్స్ తీసుకున్నాం మనకి కన్వీనియంట్ కోసం. ఇప్పుడు మనం ఈ 6 పాయింట్స్ ని ఇక్కడ ప్లాట్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ చూడండి 0, 2. సో x0 y2 అంటే ఈ ప్లేస్ అవుతుంది. 1 0 అంటే చూడండి x వాల్యూ 1, y వాల్యూ 0 అంటే ఈ ప్లేస్ అవుతుంది. 2 0 అంటే ఇది కూడా ఈ ప్లేసే. నెక్స్ట్ 3 2 చూడండి x3 y2 అంటే ఇక్కడ వస్తుంది. -1 6 అంటే చూడండి x వాల్యూ -1, y వాల్యూ 6 అంటే ఈ ప్లేస్ లో వస్తుంది. -2 కి 12. x -2 తీసుకుంటే y వాల్యూ 12 దాకా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ నుంచి వాల్యూస్ వరుసగా గుర్తించుకుంటూ వెళ్దాం. అంటే ముందు -2 -1 తర్వాత 0 1 2 3 తీసుకుంటే ముందుగా మనం -2 12 అనేటువంటి పాయింట్ చూడండి. -2 12. నెక్స్ట్ -1 కి 6, 0 కి 2 చూడండి 0 2, 1 0 చూడండి ఇది 2 0. నెక్స్ట్ 3 2. ఈ విధంగా మొత్తం 6 పాయింట్స్ గుర్తిస్తే ఒకసారి మీకు చూడండి ఈ షేప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఒక యూ షేప్ కర్వ్ లాగా మనకు వస్తుంది. ఇంకా మనం గుర్తిస్తే ఇంకా పైకి వస్తుంది. సో అందుకే అక్కడ స్ట్రైట్ లైన్ లా కాకుండా ఇక్కడ ఒక కర్వ్ షేప్ ను మనం గమనించవచ్చు. ఈ కర్వ్ షేప్ ను మనం హ్యాండ్ స్మూత్ కర్వ్ ద్వారా మనం జాయిన్ చేద్దాం. సో జాయిన్ చేసినట్లయితే వచ్చే షేప్ గమనించండి, ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా ఎనీ క్వాడ్రాటిక్ పోలినామియల్ మనం తీసుకుని ఈ పాయింట్స్ అన్ని గనక ప్లాట్ చేసి కలిపితే ఇలాంటి షేప్స్ మనం గమనించవచ్చు. ఈ షేప్ నే మనం పారాబోలా షేప్ అని పిలుస్తాం. So every quadratic polynomial represents a parabola.
బట్ నాట్ స్ట్రైట్ లైన్. సో అదే విషయం మనం మెన్షన్ చేద్దాం. సో ఈ రూపంలో మనం క్వాడ్రాటిక్ తీసుకుంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ తీసుకుని ఇవి గుర్తిస్తే, అంటే ఇక్కడ ఏ జీరో కాకుండా గుర్తిస్తే ఒక కర్వ్ షేప్ వస్తుంది. ఆ కర్వ్నే పారాబోలా అంటాం. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ y is equal to ax square plus bx plus c is a curve which is known as parabola. సో ఈ షేప్ యొక్క నేమే మనం పారాబోలా అని చెప్పి పిలుస్తాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో, అంటే ఇక్కడ ఈ పోలినామియల్ లో ఏ అనేది జీరో కాకూడదు. ఎందుకంటే డిగ్రీ 2 ఉన్నది మెయిన్ టర్మ్ ఇదే కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనకి సపోజ్ ఈ ఎగ్జాంపుల్ లో ఏ వాల్యూ 1, బి వాల్యూ -3, సి వాల్యూ 2 గా తీసుకున్నాం. ఇలా ఏ క్వాడ్రాటిక్ తీసుకున్నప్పటికీ ఇదే విధమైన పారాబోలా షేప్లు మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ పారాబోలా షేప్ అనేది ఎప్పుడు ఇటువైపే వస్తుందా లేదా డిఫరెంట్ డైరెక్షన్ లో వస్తుందా అనేది కూడా మనం ఒకసారి గమనిద్దాం. సో డైరెక్షన్స్ ఆఫ్ పారాబోలాస్. ఆల్రెడీ we have learnt about the shape of parabola. మనకి పారాబోలా షేప్ అనేది ఇంతకు ముందే మనం గమనించాం. సో ఈ విధంగా ఒక యూ టైప్ కర్వ్ షేప్ లా వస్తుంది. సో సమ్ టైమ్స్ ఇది రివర్స్ లో ఈ విధంగా కూడా రావచ్చు. అంటే ఎప్పుడు ఈ డైరెక్షన్ లో ఉంటుంది. మనకి p ఆఫ్ x అనేటువంటి పోలినామియల్ గా మనం తీసుకున్నప్పుడు x లో ఉన్నప్పుడు ఇది ఇలా ఓపెనింగ్ అప్వర్డ్స్ గానీ ఓపెనింగ్ డౌన్వర్డ్స్ గానీ ఉంటుంది. అయితే దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా అనే దాన్ని బట్టి. సో ఎప్పుడు ఈ కండిషన్ లో ఉంటుంది, ఎప్పుడు ఈ కండిషన్ లో ఉంటుందో ఇప్పుడు మనం పాయింట్ గా మెన్షన్ చేద్దాం. ఫస్ట్, if a greater than 0, the shape of the parabola of y is equal to x square plus bx plus c is opening upwards like this shape. చూడండి, ఈ షేప్ లా ఉండాలంటే ఓపెనింగ్ అప్వర్డ్స్ అంట, అంటే పై వైపుకి ఓపెన్ చేసినట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఇది a గ్రేటర్ దాన్ 0, అంటే చూడండి ఎక్స్ స్క్వేర్ కి ముందుండే కోఎఫిషియంట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు, అంటే వీటన్నిటితో కంపేర్ చేసినప్పుడు ఇవి ఎలా ఉన్నా సరే ఓన్లీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది అంటే అది ఇలా పై వైపుకి తిరిగి ఉంటుంది. బట్ దీనికి రివర్స్ లో ఎలా రావాలి అంటే షేప్ ఎప్పుడు అంటే దీనికి ఆపోజిట్ కండిషన్, అంటే ఏ కనుక నెగిటివ్ అయితే లెస్ దాన్ 0 అయితే సేమ్ ఇదే పారాబోలా డౌన్వర్డ్స్ గా ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేద్దాం. సో ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, ద షేప్ ఆఫ్ ద పారాబోలా ఆఫ్ y is equal to ax square plus bx plus c is opening downwards like this shape. సో ఇది ఒక యూ షేప్ ని పోలి ఈ విధంగా ఉంటే ఇది రివర్స్ యూ షేప్ లో ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండు మెయిన్ కండిషన్స్ అన్నమాట. అయితే మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్ని జనరల్ గా p ఆఫ్ x రూపంలో ఉంటాయి కనుక ఈ రూపంలో కానీ ఈ రూపంలో కానీ మనకు వస్తుంది. ఒకవేళ y లో గనక, అంటే ఇక్కడ x ఈక్వల్ టు ఉండి y లో గనక ఫామ్ అయితే ఇదే పారాబోలా షేప్ ఈ విధంగా ఓపెనింగ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ విధంగా కూడా ఉంటుంది అన్నమాట. బట్ ఇది ఎప్పుడు p ఆఫ్ y రూపంలో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ y రూపంలో ఉండి y స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ అయితే ఈ విధంగాను, y స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే ఈ విధంగాను ఉంటుంది. సో మొత్తం మీద మనకి సిలబస్ లో ఉన్న దాని ప్రకారం డిస్కషన్ ఓన్లీ y is equal to p ఆఫ్ x రూపంలో కాబట్టి ఈ రెండు షేప్స్ గురించే మనం మాట్లాడతాం. ఇక దీని తర్వాత ఈ పారాబోలాస్ అనేది క్వాడ్రాటిక్ పోలినామియల్ కి తీసుకున్నప్పుడు వచ్చే డిఫరెంట్ కండిషన్స్ ఏమిటి, ఇవి ఎన్ని చోట్ల x యాక్సిస్ ని మీట్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో డిఫరెంట్ కేసెస్ ఆఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్. సో క్వాడ్రాటిక్ పోలినామియల్ తీసుకున్నప్పుడు ఈ గ్రాఫ్ ను తీసుకున్నప్పుడు వచ్చేటువంటి వివిధ సందర్భాలు ఏమిటి. టోటల్ గా ఒక 3 కేసెస్ మనం గమనించవచ్చు. ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ తీసుకున్నప్పుడు అది 3 రకాల సందర్భాలు ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూద్దాం. సో కేస్ 1, ద గ్రాఫ్ కట్స్ ద x యాక్సిస్ అట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. అంటే చూడండి, మనం పారాబోలా గీచినప్పుడు గ్రాఫ్ ఒక్కొక్కసారి x యాక్సిస్ ని 2 వేర్వేరు పాయింట్స్ లో ఇది కట్ చేస్తుంది. ద గ్రాఫ్ కట్స్ ద x యాక్సిస్ అట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్, అంటే 2 వేర్వేరు చోట్ల మాక్సిమం కట్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మరి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా గ్రాఫికల్ గా చూపించొద్దాం. లెట్ us టేక్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ లైక్ దిస్. సపోజ్ ఇక్కడ ఆరిజిన్ ఉంది, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుందాం. ఇప్పుడు మనం పారాబోలా గీస్తే ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లో చూసినట్లుగానే ఒక్కోసారి గ్రాఫ్ ఎలా వస్తుంది, 2 వేర్వేరు చోట్ల ఇంటర్సెక్ట్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక గీస్తే ఇప్పుడు సపోజ్ పారాబోలా షేప్ ఈ టైప్ లో ఇలా వచ్చింది, అంటే 2 డిఫరెంట్ పాయింట్స్ వద్ద కట్ చేస్తూ వస్తుంది. డిస్టింక్ట్, అది ఎక్కడైనా అవ్వచ్చు, ఇటు కానీ 2 వేర్వేరు పాయింట్స్. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు అప్వర్డ్స్ ఉండొచ్చు, డౌన్వర్డ్స్ కూడా ఉండొచ్చు. డౌన్వర్డ్ ఉండడానికి కూడా ఒక ఎగ్జాంపుల్ పక్కన తీసుకుందాం. ఈ విధంగా x యాక్సిస్ y యాక్సిస్ సేమ్ వేలో ఉండి ఇదే పారాబోలా షేపు మనకి ఇలా రివర్స్ గా కూడా రావచ్చు. అంటే 2 వేర్వేరు ప్లేసెస్ లో కట్ చేసేటప్పుడు ఓపెనింగ్ అప్వర్డ్స్ ఉండొచ్చు, డౌన్వర్డ్స్ ఉండొచ్చు. సో ఎలా ఉన్నప్పటికీ ఇది ఒక సందర్భం. అంటే ఇక్కడ చూడండి, దీనివల్ల ఏం చెప్పొచ్చు, x యాక్సిస్ ని 2 ప్లేసెస్ లో మీట్ అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ కాబట్టి దీనికి హైయెస్ట్ 2 0 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఆ 2 ప్లేస్లు కూడా 0 వాల్యూస్ అవుతాయి.
సో ఈ రెండు ప్లేసుల్లో ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఎక్స్ మీద అవి జీరో వాల్యూస్ అవుతాయి. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇట్ హ్యాస్ 2 జీరో వాల్యూస్. సో ఈ విధంగా రెండు ప్లేసెస్ లో మీట్ అయితే రెండు జీరో వాల్యూస్ కలిగి ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఇది మొదటి సందర్భం. ఇక నెక్స్ట్, రెండు కంటే ఎక్కువ చోట్ల ఇది మీట్ అయ్యే అవకాశం లేదు. చూడండి, ఈ షేప్ ప్రకారం ఇది ఒక లైన్ ని రెండు కంటే ఎక్కువ చోట్ల ఇది మీట్ అవ్వదు. ఇక ఒక చోటే మీట్ అవుతున్నప్పుడు లేదా అస్సలు మీట్ అవునప్పుడు ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ కేసు. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్. ఇంతకు ముందు 2 పాయింట్స్ లో అయితే కొన్నిసార్లు ఈ గ్రాఫ్ ఓన్లీ ఒకే పాయింట్ వద్ద కట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రెండు చూపించాల్సిన అవసరం లేదు, బట్ మనం అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాం. సేమ్ ఇదే విధంగా గ్రాఫ్ ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే లెట్ us టేక్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అండ్ ఆరిజిన్. సో ఎక్స్ యాక్సిస్ ని ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ దగ్గరే మీట్ అవుతుంది అనడానికి సపోజ్ కొన్నిసార్లు పారాబోలా షేప్ ఈ విధంగా ఉంటుంది, ఓన్లీ 1 ప్లేస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది జస్ట్ ఎక్స్ యాక్సిస్ ని ఇలా టచ్ అవుతూ వెళ్తుంది, అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు డౌన్ వర్డ్స్ కూడా. దానికి ఇంకొక పటాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకుంటే ఇదే విధంగా ఇలా కూడా రివర్స్ లో రావచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇలా ఎక్కడైతే రెండు ప్లేసెస్ లో ఎలా అయితే పారాబోలా టచ్ అవుతుందో ఇలా ఒక ప్లేస్ లో టచ్ అవుతూ కూడా పారాబోలా ఉండొచ్చు, అప్ వర్డ్స్ ఉండొచ్చు, డౌన్ వర్డ్స్ ఉండొచ్చు. మొత్తం మీద ఇంటర్సెక్టింగ్ పాయింట్ మాత్రం ఒక్కటే. సో ఇట్ హ్యాస్ ఓన్లీ 1 జీరో వాల్యూ అనమాట. అంటే ఇలా ఒక డయాగ్రామ్ పిక్చర్ మనకు కనపడింది అంటే 1 జీరో వాల్యూ ఉందనే విషయం మనం మెన్షన్ చేయాలి. సో ఇట్ హ్యాస్ 1 జీరో వాల్యూ. చూడండి, 2 జీరో వాల్యూస్ కి పిక్చర్ ఫార్మాట్ లో ఎలా ఉంటుంది, 1 జీరో వాల్యూ ఉంది అనడానికి క్వాడ్రాటిక్ పిక్చర్ ఫార్మాట్ జనరల్లీ ఇలా ఉంటుంది. ఇక ఫైనల్ కేస్, అసలు జీరో వాల్యూ లేనప్పుడు, అసలు టచ్ అవనప్పుడు ఎక్స్ యాక్సిస్ అనేది కూడా మనం ఇంకో కేసుగా మెన్షన్ చేస్తాం. కేస్ 3, ద గ్రాఫ్ డస్ నాట్ కట్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీ పాయింట్. అంటే చూడండి, ఎక్స్ యాక్సిస్ ని అసలు ఏ పాయింట్ వద్ద కూడా కట్ చేయదు. అంటే అసలు ఎక్స్ యాక్సిస్ ని మీట్ అవ్వకుండా పూర్తిగా, అంటే ఇది పూర్తిగా అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ కానీ బిలో ద ఎక్స్ యాక్సిస్ కానీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో రెండు పటాలు ఇంతకు ముందులానే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటే ఎనీ పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ ని కట్ చేయకూడదు, బట్ అప్వర్డ్స్ ఉండాలి. అంటే సపోజ్ ఇలా వెళ్ళిపోవచ్చు పారాబోలా. చూడండి, పారాబోలా షేప్ ఇది, బట్ ఎక్స్ యాక్సిస్ తో దీనికి సంబంధం లేదు. అంటే పాయింట్స్ మనం గుర్తించినవి ఇలా వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇలా వెళ్ళిపోతాయి, ఎక్కడ ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వదు. ఇన్ ద సేమ్ వే డౌన్ వర్డ్స్ కూడా మనం పటాన్ని చూపించవచ్చు. సో ఎక్స్ వై యాక్సిస్ ఇలా తీసుకున్న తర్వాత ఇదే పటం ఇటువైపు లేదా ఇటువైపు ఇలా డౌన్ వర్డ్స్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈ 3 పిక్చర్స్ గమనిస్తే క్లియర్ గా తేడా గమనించవచ్చు. పారాబోలా షేప్స్ అన్ని 2 ప్లేసెస్ లో కట్ చేయడం ఎక్స్ యాక్సిస్ ని, సింగిల్ ప్లేస్ లో కట్ చేయడం, అసలు కట్ చేయకపోవడం. సో ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పొచ్చు, ఇట్ హ్యాస్ నో జీరో వాల్యూస్. చూడండి, ఇక్కడ అసలు జీరో వాల్యూ లేదనమాట. అంటే జీరో వాల్యూ డిఫైన్ చేయలేని పొలినామిల్ ఏమైనా ఉంటే అప్పుడు దాని అంటే క్వాడ్రాటిక్ పొలినామిల్ యొక్క పారాబోలాలు ఈ రెండు షేపుల్లో ఏదో విధంగా మనకి కనిపిస్తాయి. సో దీని కన్క్లూజన్ అందుకే, సో ఇట్ హ్యాస్ నో జీరో వాల్యూస్. సో ఇట్ హ్యాస్ 2 జీరో వాల్యూస్, 1 జీరో వాల్యూ, నో జీరో వాల్యూస్. వచ్చే ప్రధానమైన 3 సందర్భాల గురించి కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో ఇది మనకి క్వాడ్రాటిక్ పొలినామిల్ గురించి, పారాబోలా షేప్స్ గురించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఎక్సర్సైజ్ ఫస్ట్ది అంటే 2.1 చేయడానికి ముందు మనం గ్రాఫ్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలన్నీ ఈ వీడియోలో ఇక్కడతో కంప్లీట్ చేసాం. దీని తర్వాత వచ్చే టాపిక్ లో మనం ఎక్సర్సైజ్ ని పూర్తి చేస్తాం. In this way, to get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt. Express your valuable opinion in the comment box. See you later in the next topic. Bye.